అర్థం కూడా చేసుకుంటున్నారు మంచిగా. ఆ మిగతా నువ్వు ఇప్పుడు అడిగిన మహిళలకు మిగతా పథకాలు కూడా త్వరలో ఇస్తాం, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటే కూడా మహిళలు అర్థం చేసుకుంటున్నారు. ఎదురు నుంచి గోల్ ఎక్కువ ఉందా, మేమేం చేస్తాం దానికి. అవతల పార్టీలు ఎక్కువ చేస్తున్నారు, ప్రజలు మంచిగానే ఉన్నారు. అవతల పార్టీ పబ్లిక్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్ గా సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. 3.5 కాదు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాం. 8.5 ఇంకా మా టార్గెట్. కాబట్టి ప్రజలకు 1.5 year లో ఇన్ని స్కీములు ప్రవేశపెట్టిన ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం లేదు. ఇవాళ ఇన్ని స్కీములు ప్రవేశపెట్టినాం, ప్రజలు బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం బాధ ఎక్కువ అయ్యి అందరిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ ఏమి ప్రజలు వాళ్ళ మాట నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. డబుల్ బెడ్రూమ్ మీద పెద్ద కథ చెప్పిండు. దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త చీరెడ మార్చుకోవాలి, మామ సొంగేడు తాగాలి, బరగొడ్లు ఎడ కట్టేయాలి, నాకు గుండె తరక్కపోతుందని పెద్ద స్టోరీ చెప్పి ఒక్క ఇల్లు ఇయ్యలే. దళితులను ముఖ్యమంత్రి చేస్తామంటే చేయలే. 3 ఎకరాల భూమి ఇస్తారని ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం అని ఇయ్యలే. మరి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తారని ఇయ్యలే.